గా పెద్దయ్య మహా ఉంటే ఇంకో 2-3 దినాలుంటాడు. గా తర్వాత ఇంకేముంది, మన దెబ్బకి మన ఊరి దోమల దెబ్బకి బిచాణ లేపుతాడు. చిందాకాను చికెన్ వండు అంది. గది మేర్బాణి కోసం సారు. కోడి గుడ్డే ఉండదు, కోడెడికెళ్ళి వస్తుంది. ఏమైంది సారు? ఏమాయి సారు? నా కూతురు గుర్తొచ్చింది మల్లేష్. బిడ్డ పస్తుందని తెలిసి తండ్రికి పంచపక్ష ప్రాణాలు ఎలా సహిస్తాయి? నా వల్ల కాదు మల్లేష్. తండ్రి క్షమించమ్మా. సారు గదేం సారు, అన్నం ముందు కూర్చొని ముద్ద తినకనే వస్తుంది. గలీజోణ్ణి చెప్పు కూడా ఉంటుంది కాదు. ఛా, చిందులో నీ తప్పు లేదు మల్లేష్. నిజం చెప్పి నేను తప్పు చేయకుండా కాపాడారు. నీకు నిజమైన థ్యాంక్స్ ఇప్పుడు చెప్పాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. వస్తానమ్మా. ఎంత పనిచేసినావు బావా, మంచిగా తినేటోణ్ణి. బిడ్డ గురించి చెప్పి ఆయన ఆకలి చెడగొట్టినావు. నీకు ఆకలితో పోతున్నా ఓ పెద్ద మనిషి కనపడుతుండు, కానీ నాకు కన్న బిడ్డ కోసం తండాడుతున్న ఓ తండ్రి కనిపిస్తున్నాడు. ఏంట్రా నువ్వు చెప్పేది నిజమా? అంత పని చేసింది అనూహ్య? అనూహ్య కాదు, అనురాధ. ఇప్పుడు అదా ముఖ్యం. ఆ పిల్లేదో ఆవేశంలో అంది అనుకో, నువ్విలా వదిలేసి వచ్చాడువేంట్రా? తను మామూలు అమ్మాయి కాదమ్మా, ఆడపులి, శివంగి. అరే, నేను ఎంత నచ్చ చెప్పినా విందే. ఎంత కూల్గా సర్ది చెప్పడానికి ట్రై చేసినా తెలుసా? నువ్వు చూస్తే అసలు అక్కడ బిహేవ్ చేస్తుంది నేనేనా అని అనుకుంటావు. అంత దిగి ట్రై చేశా, అబ్బే ఏం లాభం లేదు. ఆ బ్రోకర్ నా కొడుకు, సారీ అమ్మా, ఆ బ్రోకర్ వేదో మాటల్ని నమ్ముతుంది. నాతో మాట్లాడావు కదరా ఆ అమ్మాయి ముందేనా? అలాంటప్పుడు డైరెక్ట్ గా మాట్లాడించుంటే నేను నచ్చ చెప్పేదాన్ని కదా. లేదమ్మా, అన్న ఓ మాట వింటే నువ్వు తట్టుకోలేవు. డైరెక్ట్ గా అయి ఉంటే ఇంకా దారుణంగా ఉండేది. ఏమంది? వద్దులేమ్మా, ఎప్పటికైనా మీరిద్దరూ ఎదురుపడాల్సిందే. అలాంటప్పుడు ఇలాంటివి దాచడం మంచిది. మేమిద్దరం ఎదురుపడ్డం కాదు కైలాష్, ఇద్దరం ఒకే ఇంట్లో ఉంటాం. ఆ అమ్మాయి అవునన్నా కాదన్నా అనూనే నీ భార్య. నేను మాటిస్తున్నాను. సూర్య అన్నయ్యని ఎలా ఒప్పించాలో నాకు బాగా తెలుసు. నువ్వేం దిగులు పడకో, ఎలాగూ కూతుర్ని తీసుకునే వస్తాడు.
రాని ముందు వాళ్ళింటికి రాని ఆ తరువాత మనింటికి ఎలా రప్పించాలో నాకు బాగా తెలుసు. వెళ్ళి రిలాక్స్ అవ్వు. ఒరే రుద్దుగా, వరసైన ప్రతి మరదలతో నువ్వే లవ్ వేసుకుంటే ఇంక మేమేం చేయాలరా? భజన. అందుకే నీకు తొడపాసం పెడుతున్నా. ఇక్కడ స్విచ్ వేస్తా, అక్కడ నీకు షాక్ కొట్టాలి, కొట్టి తీరాలి, అంతే. దీపు, ఏం చేస్తున్నావు? కనపట్టం లేదా? సహజం, చాలా సహజం. ఏంటి అర్థం కాలేదా? చెప్పేవాడికి అడిగేవాడు లోకు కదా. ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నకి ఎవరన్నా తిరిగి నీలాగే ప్రశ్నిస్తారు. కానీ ఇప్పుడు నేను అడగబోయే ప్రశ్నకి నీ నుంచి ప్రశ్న సమాధానం రెండూ ఉండవు. ఋత్విక్ ఎక్కడున్నాడో తెలుసా? నన్ను అడుగుతావే? మావయ్యతో పాటు అను వాళ్ళ ఊరు వెళ్ళాడు కదా. ఆ అను ఋత్విక్కి ఏమవుతుందో తెలుసా? మరదలు. నాలాగే తాను మరదలు. నీలాగా కాదు, తనకి కొన్ని స్పెషల్ క్వాలిటీస్ ఉన్నాయి దీపు. తను బేసిక్గా అందగతే. ఆ విషయం పక్కన పెడితే తన మావయ్యకి సొంత కూతురు. ఇన్నాళ్ళు దూరమైన ఆమె మీద మావయ్యకి డెఫినెట్గా ఎక్కువ ప్రేమ ఉంటుంది. సో న్యాచురల్ గానే ఆమె మీద అందరికీ ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఆ అందరిలో ఋతు కూడా ఉంటాడు. అందరూ చూపించే ప్రేమే ఋతు కూడా చూపిస్తాడు, అంతే. అందులో వింతే ఉంది. అసలు దాని గురించి డిస్కషనే అనవసరం, టైం వేస్ట్. పోనీ దీని గురించి డిస్కస్ చేద్దామా? ఇప్పుడు కూడా ఇది అందరిలాంటి ప్రేమే అంటే పోనీ పంట పొలాలు, పల్లెలు, ప్రకృతి గురించి డిస్కస్ చేద్దాం. దీపు, నువ్వు వెళ్ళిపోవడం కాదు, నీ స్థానంలోకి ఆ అను రాకుండా చూడు. ఋతు జీవితంలోకి రాకుండా అడ్డుకో. నువ్వన్నట్టు ఇది ఆ ప్రేమ కాకపోవచ్చు, కానీ చాలాసార్లు జాలి అనేది ప్రేమగా మారిపోతుంది. అందుకే జాగ్రత్త పడు. ఋతుని నిలది, నిన్నే పెళ్ళాడేలా మాట తీసుకో. వీలైతే
వెంటనే నిశ్చితార్థం ఏర్పాటు చేయమని మావయ్యని అడుగు. నీ భవిష్యత్తు నిలుపుకో. రుతుగా నా రూట్కే అడ్డొస్తావా? అనుభవించు. ఇప్పుడు ఆట రంజుగా సాగబోతుంది. సీ అండ్ ఎంజాయ్. ఏంటి మావయ్య, బాగా భోంచేశారా ఏంటి? పొరలేస్తున్నారు. ఏంటి మావయ్య, ఏమైంది? ఏం లేదురా, ఏదో కాస్త ఇబ్బంది. ఆరోగ్యం సరిగా లేదుగా, అందుకే ఇక్కడ ఉండొద్దు, వెళ్దామన్నాను. విన్నారా? చూడండి ఇప్పుడు ఏమైందో. ముందు పదండి మావయ్య, వెళ్ళిపోదాం. రే, ఇది హార్ట్ పెయిన్ కాదురా. మరి ఇంత ఇబ్బంది పడుతున్నారు. హార్ట్ పెయిన్ కాకపోయినా అసలు మీకు ఈ అవస్థ దేనికి? ఇదిగోండి, ఈ టాబ్లెట్ వేసుకోండి. వద్దురా, తినకుండా టాబ్లెట్ వేసుకోవద్దని డాక్టర్ వార్నింగ్ ఇచ్చాడు. మీరు తిన్నారుగా, మరి ఇంకే? అంటే మీరు తినకుండా వచ్చారు కదూ? ఏంటి మావయ్య, ఎందుకు తినలేదు? ఎలా తినమంటావురా? చిక్కడ నా కూతురు గంజినీళ్ళు తాగుతుంటే దాన్ని అక్కడ పంచపక్షి పరమాణాలు తినమంటావా? అసలు తినగలనా చెప్పు? మావయ్య, చిన్నప్పుడే తండ్రిని పోగొట్టుకున్న నేను తండ్రి అంటే అప్లికేషన్ ఫామ్లో ఫిలప్ చేసేటప్పుడు పనికొచ్చే వ్యక్తి అనుకున్నాను. గుండెల్లో గుడికట్టి పూజించాల్సిన వ్యక్తి అని ఇప్పుడే అర్థమైంది మావయ్య. రేయ్ ఋతు, రిత్విక్ ఆగరా.
అయిందా? పేకల దాకా తిన్నావా? గిన్నెలు ఖాళీ అయ్యాయా? తిను, బాగా తిను. ప్రపంచంలో ఎవడు ఎలా చేస్తే మనకేంటి, మన కడుపు నిండితే చాలు. పక్కోడు పస్తులతో చేస్తున్నా పిడికడు మెతుకులు విదిల్చాం, అంతేగా? అరే ఏందివే అని లొల్లి? నువ్వేం మాట్లాడుతున్నావు సమజేతలేదు. చెప్పేది సూటిగా సరిగ్గా చెప్పు. సూటిగా చెప్తున్నా. అక్కడ నీ తండ్రి పెద్దాయన, ఆరోగ్యం బాగోలేని మనిషి, రాత్రి పగలు నీ ఇంటి వరండాలో దేవుడా అని పడుంటే కనీసం కనికరం కూడా లేకుండా, జాలి దయ కూడా లేకుండా నువ్వు మాత్రం 3 పూటలా తింటున్నావు. నీకసలు మనసుందా? నువ్వసలు మనిషివేనా? అక్కడ పెద్దయినా చచ్చినా పర్వాలేదా నీకు? ఎహతి ఏందివే అని లొల్లి? ఏంది బాబు? నువ్వు చెప్పు. అవు నేను తింటా, నా ఇంటి తిండి, నా తిండి నా ఇష్టం. నేను తింటే తింటా, లేదంటే ఊరంతా జల్లుతా, నెత్తిన పోసుకుంటా. నీకెందు నొప్పి? బోల్. ఆయన తినకుండా పండితే నేను నా ముసల్ది పిల్లలు పస్తులుండాలా? అరే ఏంది నీ లో పాయింట్? అసలు ఆయన తిన్నాడో లేదో నీకు ఎరికనా? పోయి మస్తుగా పీకల దాకా చికెన్ మటన్ మింగొచ్చిండు, ఎరికనా? ఆయన తినలేదు. ఒక్క మెతుకు కూడా ముట్టలేదు. ఆ మాటకొస్తే మంచినీళ్ళు కూడా తాగలేదు తెలుసా? ఏంది అవులేగానివా నువ్వు? తినలేదంటవేంది? మల్లేష్ గాని ఇంటికి పోయి పూరా. మల్లేష్ ఇంటికి వెళ్లారు, కానీ ఇక్కడ తన కూతురు గంజినీళ్లు తాగుతుంటే తనవన్నీ తినలేక వదిలేసి లేచొచ్చేశారు తెలుసా? తెల్వదు. తెల్వదువయ్యా, ఎట్లా తెలుస్తుంది? గాని చెప్పిండా? లే, మరెట్లా తెలుస్తుంది? కలబడుతుందా? బోల్, నాకేమైనా కలబడుతుందా అంటున్నా. అయినాకి గడిపినంతా నా ఇంటి ముందు పెట్టినాయందయ్యా. చల్లాడు, గాని సంగతి నేను చెప్తా. ఏమయ్యా పెద్ద మంచి, ఏంది నాకు లొల్లి? బోల్. అరే నా ఇంటి ముందుకి భాగవతమైంది. నేను తినద్దంటున్నానా? ఇప్పుడు కాదు, పుట్టిన సంది గీ తిండే తింటున్నా, గంజే తాగుతున్నా. అయినా ఇదంతా నీకెందుకు చెప్పాలి? అసలు నేను లేననుకో, పుట్టలేదనుకో. అసలు నేను పుట్టిందే నీకు ఎరుకలేదంటివి. మరి ఇన్నేళ్ళు మంచిగా తిన్నారు కదా, ఇప్పుడేమాయ? నేను రమ్మంటినా? కమ్సే కమ్ నేను వస్తానంటినా? ఏమంటినా నేను అడ్డబెట్టిండ్రు? గీడ తిండి నీళ్లు లేకుండా పానానికి ఏదన్నా అయితే ఊరంతా నా నాడి పోసుకొనికి ఇట్లా చేస్తున్నావు. చూడు పెద్దనా, ఇదంతా మంచిగా లేదు, మీరు వెళ్ళిపోండి. ఇప్పటికే ఊర్లో పూర బద్నమైన కన్న తండ్రిని ఇంటి బయట పండబెట్టి బేఫికర్గా తిరగబడుతుందని మంది అంటుండ్రు. ఇదంతా అవసరమా?
అది కదమ్మా, నేను ఇక్కడ ఉండడానికి కారణం. వద్దు పెద్దయినా. పో, నీ ఊరికి నువ్వు పో. నేను నీ బిడ్డని కాదు, నువ్వు నా తండ్రిని కావు. నాకు అమ్మ అయ్యా లేరు. గా ముసల్దే నాకు తల్లి, తండ్రి, దేవుడు అన్నీ. సరేనమ్మా, తండ్రిగా కాదు, ఈ గ్రామంలో ఎంతో మందికి సాయం చేసో కష్టాలు తీర్చావు. నన్ను అలాగే అనుకో. నీ ఇంటికి వచ్చి వేడుకుంటున్నాను. నాకు నా కూతునిప్పించమ్మా. ఈ తండ్రికి న్యాయం చేయి. క్షమించు పెద్దాయనా, నీకు న్యాయం చేయనికి గా ముసలిదానికి నేను అన్యాయం చేయలేను. నువ్వు వెళ్ళిపో.